చింతామణి గురించి నిజం తెలుసుకుని చింతామణిని పోలీసులకి అప్పచెప్పిన బాలు మరియు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక చింతామణి మరియు మేనేజర్ మాట్లాడుకుంటున్న మాటలు బాలు రవి వాళ్ళందరూ ఇక ఫోన్లో వీడియోలు తీస్తూ ఉంటారు. ఏదో తేడాగా ఉంది, నిన్నెవరో రమ్మన్నారు, నన్ను కూడా ఫోన్ చేసి నీలాగా రమ్మన్నారు, తేడాగా ఉంది, ఎందుకన్నా మంచిది ఇక నుంచి నువ్వు వెళ్ళిపో అని ఇక చింతామణి చెప్పడంతో మేనేజర్ అయితే ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోగానే అప్పుడే ఇక డెకరేషన్ ఓనర్ అయితే ఎదురయ్యి, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నావురా, నిజస్వరూపం నాకు తెలియదు అనుకుంటున్నావా, అడ్డంగా దొరికిపోయారా మీ ఇద్దరు నాకు అని డెకరేషన్ ఓనర్ అంటుంటే, సార్ నాదేం లేదు సార్, నేనేం చేయలేదు సార్, నేను మామూలుగా కలవడానికి వచ్చాను ఆవిడ్ని. అవునండి నేను కూడా గుళ్ళోకి వెళ్తున్నాను అని చింతామణి అంటుంటే, ఏంటి ఎక్కడికి వెళ్ళేది అని ఇంకా రవి, శృతి, మీనా, సుమతి, బాలు ఇక అందరూ చుట్టుముడతారు చింతామణిని. ఇంకా వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చింతామణి. ఏంటి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయానని బాధపడుతున్నావా, ఆ మాత్రం మీ మీద జ్ఞానం కూడా లేదా అసలు నీకు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నిన్ను కనిపెట్టలేను అనుకున్నావా, చెప్పాను కదా నీకు నాకు కొండగా ఒక అండగా దేవుళ్ళలాగా నా హస్బెండ్ నాకు ఉంటారని, మా వారు ఎప్పుడు నాకు అలానే ఉంటారు, మా వారు చెప్పడం వల్ల వాళ్ళ మీరు దొరికారని నాకు ఇప్పుడే అర్థమైంది, ఏవండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఉండు మీనా ముందు వీళ్ళ సంగతి చూడాలి మనం అని బాలు అంటాడు. ఏంటి మా సంగతి ఏం చూస్తారు, మేమేం చేయలేదు అని చింతామణి అంటుంటే, అరే మేనేజర్ చెప్తావా రెండు పీకమంటావా అని బాలు అడిగేసరికి, లేదండి లేదు మేమేం చేయలేదు. ఏం చేయలేదా అని ఇక బాలు అయితే వెళ్ళి ఇక మేనేజర్ కాలర్ పట్టుకోవడంతో, సార్ మొత్తం చెప్పేస్తాను సార్, నన్ను ఇలా చేయమని చెప్పింది చింతామణి గారే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదురా, మా దగ్గర ఆల్రెడీ వీడియో రికార్డింగ్ ఉంది, ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు మేము ఇలా ఆల్రెడీ ఫోన్లో రికార్డ్ చేశాము. ఏంటి నా మీనాకి ఆర్డర్స్ ఏం రాకుండా ఆపేస్తారా, నా మీనాని ఇంత చులకన చేసి తక్కువ చేసి డబ్బులు ఇవ్వకుండా బయటికి గెంటేస్తారా, డబ్బులు తీసుకుని మోసం చేస్తుంది అని ఆర్డర్లు రాకుండా చేద్దామనుకున్నారా, ఇప్పుడు మీకు ఎవరు ఆర్డర్ ఇస్తారో నేను చూస్తాను, మీ ఇద్దరు వీడియోలు తీసి ఫుల్గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను, అప్పుడు నా మీనా చేసింది తప్పు కాదని, అలా జరిగేలా చేసింది మీ ఇద్దరేనని అందరికీ తెలుస్తుంది, అప్పుడు మీనాని సపోర్ట్ చేయడానికి బోల్డ్ మంది వస్తారు, మీరు చేసిన అరాచకానికి మీకు ఒక్కరు కూడా ఆర్డర్ ఇవ్వరు, ఇంత దిగజారిపోతారని కళ్ళ కూడా ఊహించలేదు, అంత ఒక లెవెల్ స్టేజ్లో ఉన్న మీరు మా మీనాని తొక్కేద్దామని చూస్తారా, నా మీనా ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది, ఆ ఎదుగుదలని మీరు తట్టుకోలేకపోయారు, అందుకనే కదా ఇలా చేశారు, చిచ్చి ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారని ఇప్పటిదాకా నమ్మలేదు, మిమ్మల్ని చూశాక మా అమ్మ లాంటి వాళ్ళని చూశాక నాకు బాగా అర్థమైంది అని ఇక బాలు అంటుంటే, అవునండి మీ అమ్మ అంటే గుర్తొచ్చింది, ఏంటి ఇన్ని రోజులు నువ్వు ఇలా చేస్తున్నావని మా అత్తయ్యకి కూడా తెలుసు కదా అని ఇక మీనా అడగడంతో, నేను ఎలాగో దొరికిపోయాను, ఆవిడొకరు దొరికిపోతే ఆవిడకు కూడా సూపర్ ఉంటుంది కోడల చేతిలో, గొడవ ఇంకా పెద్దదవుతుంది, బాగుంటుంది కదా అని చింతామణి మనసులో అనుకుని, అవును మీ అత్తయ్యకి కూడా తెలుసు, నేను పూర్తి విషయం చెప్పలేదు కానీ నీకు మాత్రం ఫ్యూచర్లో ఏ ఆర్డర్ రాకుండా చేస్తానని, నీకు వచ్చిన ఆర్డర్ కూడా మొత్తం పోయేలా చేస్తానని మీ అత్తయ్య గారికి నేను ఫోన్లో చెప్పాను, కానీ ఇలా చేస్తామన్న విషయం మీ అత్తయ్యకి తెలీదు అని చెప్పేసి ఇక చింతామణి చెప్పడంతో, అసలు ఆ ఆంటీ ఏమనుకుంటున్నారు, అందుకేనా మొన్న మన చేత బిర్యానీ తెప్పించుకుని మరి తిన్నారు రవి అని శృతి అడుగుతుంటే, అవును నేను అప్పుడు నాకు అర్థం కాలేదు, సడన్గా మా అమ్మ కాల్ చేసి బిర్యానీ అవి ఇవి తెమ్మని అడుగుతుంటే ఏంటా అనుకున్నాను, అంటే మా అమ్మాయి ఇప్పుడు అవన్నీ ప్లాన్ చేసి కావాలని చెప్పేసి మీనా వదనని ఇంకా అనగదొక్కాలని చూసామని ఇంకా బిర్యానీ తెచ్చుకుని అందరితో పార్టీ చేసుకున్నట్టు చేసిందా మా అమ్మ, మా అమ్మ అయితే దిగజారిపోతుందని కళ్ళ కూడా ఊహించలేదు అని ఇక రవి శృతి మాట్లాడుకుంటుంటే, ఆవిడ పని ఇంటికి వెళ్ళాక చెప్దాం, ప్రస్తుతానికి ఈవిడ పనే, మీనా ఏం చేద్దాం నువ్వే చెప్పు, ఏముందండి క్షమాపణ చెప్పమని చెప్పండి, ఏంటి నేను నీకు క్షమాపణ చెప్పను కాక చెప్పను, సరే అయితే పోలీసులు వస్తారు, పోలీసులతో పాటు మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్దురు కానీ చల్లగా మంచిగా అన్నీ పెడతారు మీకు బాగా అనేక బాలు చెప్పడంతో, ఏంటిది బ్లాక్మెయిల్ చేస్తున్నారా, నేను జైలుకి వెళ్ళినా ఒక్క రోజులో బయటికి రాగలను, అవును ఒక్క రోజులో మీరు బయటికి రాగలరు, సరే నాకేం బాధ లేదు, ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయకపోతే అప్పుడు అడగండి, ఇది వైరల్ అయితే అప్పుడు మీ దగ్గరికి ఎవరు డెకరేషన్ చేయించుకోవడానికి కూడా రారు, చేయించుకోవడానికి కూడా ముందుకు రారు,
హ, అప్పుడు మీకు ఆర్డర్స్ లేక మూసుకుని బయటకు అలా కూర్చుంటారు. ఇంకొకసారి నా మీనా జోలికి వస్తే మాత్రం మీకు మర్యాద దక్కదు అని ఇక బాలు తిడుతుంటే అప్పుడే ఇక డెకరేషన్ ఓనర్, హేరా మేనేజర్, నిన్ను నమ్మి అందరికీ అవకాశాలు ఇస్తావని నేను మేనేజర్గా పెట్టుకుంటే ఇంత పెద్ద అబద్ధాలు ఆడి ఏమీ లేని అమ్మాయిని తీసుకువెళ్ళి 9 లక్షలు ఇచ్చేసానని అబద్ధాలు చెప్తావా? 9 లక్షలు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎంత కష్టమో తెలుసా నీకు తీసుకురావడం? అయినా సరే ఆ అమ్మాయి అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి డెకరేషన్ని పూర్తి చేసి నీ చేతిలో పెడితే డబ్బులన్నీ ముందే ఇచ్చేసాను అంటే ఆ ఆడపిల్ల ఎంతలా కుమిలిపోతుందిరా. ఛీ, నేను నిన్ను నమ్మాను చూడు, నా బుద్ధి తక్కువ. అమ్మ మీనా, నన్ను క్షమించమ్మా. నేను వీడి మాటలు నమ్ముండకూడదు. నువ్వు ఏడుస్తున్నావు కదా, కావాలని చేసి ఉంటావు అనుకున్నాను. ఎందుకంటే ఈ మేనేజర్ నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, కానీ ఎప్పుడు ఇలాగా అబద్ధాలు ఆడేలా చేయలేదు అనేక డెకరేషన్ అని అంటుంటే, అయ్యయ్యో మీరేమీ నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే మీరు అంటున్నారు కదా ఈయన చాలా సంవత్సరాల నుంచి మీ దగ్గర చేశారని, కానీ ఇలా మీ ముందు బయటపడలేదేమో ఎప్పుడు. ఈసారి మేము ప్లాన్ చేసి బయట పెట్టాం కాబట్టి మీకు ఆయన గురించి బయటకి తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలాగే చింతామణితో చేతులు కలిపి ఎంతమందిని ఇద్దరు కలిపి అనగదొక్కారో ఎవరికి తెలుసండి. నేను నమ్మలేనండి. ఇంకా చింతామణి ఇన్వాల్వ్ అయిందంటే నాకు అనుకున్నాను. ఆయన మొన్న నాకు డెకరేషన్ ఇవ్వడం వేస్ట్, చింతామణి లాంటి వాళ్ళకి ఇస్తేనే బెస్ట్ అన్నప్పుడే అనుకున్నాను నేను. చింతామణి గారికి ఈయనకి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది, అందుకని ఇలా మోసం చేసి ఉంటారా అని మొన్నే అనుకున్నాను. కానీ వాటికి అది నిరూపించబడింది. చిచ్చి, అసలు డెకరేషన్ ఆర్డర్ల కోసం వేరే వాళ్ళు పోటీకి వస్తే ఇంతలా అనగదొక్కడానికి చూస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను విను, డెకరేషన్లన్నీ నేనే చేస్తాను. నిన్ను అనగదొక్కకపోతే చూడు, డెకరేషన్స్ అన్నీ నావే. నీ స్థాయికి నేను వస్తాను, నీతో పాటు నేను పాల్గొంటాను. పోటీలో గెలిచి నువ్వు ఎలా అయితే ఇప్పుడు నీ పేరు సంపద అని సంపాదించుకున్నావో అలాగే నేను కూడా సంపాదించుకుంటాను, చూస్తూ ఉండు అనిక మీనా అయితే చింతామణికి చెప్పడంతో ఇక కోపంతో రగిలిపోయి అలా చూస్తుంది చింతామణి. అయితే ఇక పోలీసులు రావడంతో పోలీసులకైతే అప్పచెప్తారు ఇక చింతామణిని. రేయ్, నన్ను పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నారు కదా, మీ అంత చూస్తాను. ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టను. మళ్ళీ బయటికి రాకుండా ఉంటానా అప్పుడు చెప్తాను మీ సంగతి. ఈసారి డెకరేషన్ డబ్బుల గురించి తెలిసింది, నెక్స్ట్ డెకరేషన్లో రాకుండా చేస్తాను, వచ్చిన అవి నాశనం చేస్తాను అని అరుస్తూ వెళ్ళి పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. ఇక చింతామణి అయితే అరుస్తూ ఉంటుంది. ఏవండి, మీరు లేకపోతే ఇవాళ నేను ఏమైపోతున్నా అండి. ఇక బాలు మీనా మాట్లాడుకుంటుంటే, అమ్మ మీనా, నేను కూడా డబ్బులు ఇవ్వాలమ్మా మీకు, అదిగో మేనేజర్ డబ్బులు ఇచ్చే అనేక డెకరేషన్ ఓనర్ చెప్పడంతో మీనాకైతే ఇక మేనేజర్ మొత్తం డబ్బులు అయితే ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ సార్, మీరు మమ్మల్ని నమ్మారు కాబట్టి సరిపోయింది. ఇది కూడా చూసి నమ్మలేని వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు చాలా మంచి వాళ్ళండి అని మీనా అంటుంటే, అమ్మా నువ్వు మంచివాడిని నన్ను పెద్దగా చేయకమ్మా. ఆల్రెడీ నేను నిన్ను పోయినసారి వచ్చినప్పుడు నమ్మలేదు, అప్పుడే నేను సగం పరువు గౌరవం కోల్పోయాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకా నేను మంచివాడిని చెప్పకమ్మా, అప్పుడే నేను నమ్మి ఉంటే బాగున్ను. సరే, ఈ డబ్బుల్ని చేతికి వచ్చాయి కదా, ఎక్కడైతే అప్పు చేసావో అక్కడ కట్టేసి మిగతా వాళ్ళు మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చాయమ్మా అని చెప్పేసి ఇక డెకరేషన్ ఓనర్ చెప్పడంతో అలాగే సార్ అని మీనా అంటుంది. రే మేనేజర్, ఏవండి మీరు ఏం చేస్తారని నాకు తెలీదు, వీడు మాత్రం మీ దగ్గర పని చేయకూడదు, ఎక్కడ పని చేయకూడదు, బుద్ధి వచ్చేదాకా నోరు మూసుకుని ఉండడం బెస్ట్ వీడు అని బాలు చెప్పడంతో, మీరు చెప్పింది కరెక్టే, నువ్వు ఇంకా మా దగ్గర మేనేజర్గా పనిచేయాల్సిన అవసరం లేదు, బయట ఎక్కడా కూడా నీకు జాబ్ రాకుండా నేను చెప్తాను. ఇంత పెద్ద మోసం చేస్తావా? కష్టపడి కింద నుంచి పైకి వచ్చే వాళ్ళని అనగదొక్కడానికి ట్రై చేస్తారా మీరు? చిచి అని చెప్పేసి ఇక డెకరేషన్ ఓనర్ అనేసి వెళ్ళిపోతాడు. సార్ 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 అంటూ ఇక మేనేజర్ అయితే ఆ డెకరేషన్ ఓనర్ వెనకాతలే వెళ్ళిపోతాడు. మంచి పని అయింది వీళ్ళకి. ఆంటీకి కూడా ఇంటికి వెళ్ళాక మంచి సంగతి చెప్పాలి బాలు మీరే. అసలు ఆంటీ ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద అబద్ధం ఉంది, ఇంత పెద్ద మోసం ఉంది, అది తెలిసి కూడా మీనకు కానీ ఇంట్లో ఎవరికి కానీ చెప్పకుండా హ్యాపీగా బిర్యానీ తెచ్చుకొని తింటారా ఆంటీ? ఆంటీ సంగతి చూడాల్సిందే అని ఇక శృతి అంటుంటే, చెప్తాను డబ్బుడమ్మా, ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళాక ఉంటుంది చూడావిడికి అని ఇక బాలు అంటాడు. ఏవండి నిజంగానే అండి, మీరు లేకపోతే నేను ఏమైపోతున్నా నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు, చాలా థ్యాంక్స్ అండి అని ఇక బాలునైతే హక్ చేసుకుంటుంది మీనా. మీనా చిన్నపిల్లలాగా ఏంటిది, నాకు ఫోన్లోనే చెప్పేసి ఉంటే ఏదో ఒకటి చేద్దాను కదా నేను. ఇలా నీలో నువ్వు కుమిలిపోయి 2 రోజులు బాధపడడం అవసరమా? నాకు చెప్పుంటే నేను రవి గడికి శృతిగా చెప్పి ఇద్దరితో ఏదో ఒకటి ప్లాన్ చేయొద్దును. చూసావా, ఆఖరికి నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది
నీ ముఖంలో ఏదో డల్నెస్ ఉంది, నేను గమనించాను. అది చాలా బాధపడుతున్నావు, కానీ చెప్పలేకపోతున్నావు. అర్థమైంది మీనా నాకు. ఇంక నువ్వు ఎప్పుడు బాధపడకు, ఏమైనా ఉంటే ముందే నాకు చెప్పు అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో సరేనండి ఖచ్చితంగా మీకు చెప్తాను అని ఇక మీనా అంటుంది. సరే పదండి, ఇంటికి వెళ్ళి ముందు పెద్ద రచ్చ చేయాలి పదండి అని మీనా బాలు ఇక శృతి అండంతో అందరైతే ఇంటికి వెళ్ళిపోతారు. టంటడా టట్టడా అని ఇక బాలు సౌండ్స్ చేసుకుంటూ వస్తే, రే బాలు ట్రిప్ అయిపోయిందా, ఇప్పుడు వచ్చావా, ఎమ్మ మీనా ఏంటివి చేతిలో అని ఇక సత్యం అడిగేసరికి, నాన్న డబ్బులు నాన్న. ఏం డబ్బులురా, డెకరేషన్ తాలూకా అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బులు కట్టడానికి వెళ్తున్నాం నాన్న అని బాలు అంటుంటే, ఏంటి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అని ఇక ప్రభావతి అంటుంది. ఏంటమ్మా ఆశ్చర్యపడిపోతున్నావు, షాక్ అయిపోతున్నావా నువ్వు, ఆ డబ్బులు మాకు డెకరేషన్ చేసిన ఓనరే మేనేజరే ఇచ్చారు అని బాలు అంటుంటే, అదేంటి ఇలా జరగకూడదే, చింతామణి అలా అవ్వకుండా చూస్తానంది, ఆ 9 లక్షలు తన కప్పు ఉండిపోయేలా చేస్తానంది, ఇదేంటిది ఇలా చేసింది ఏంటి, ఆఖరికి వదిలేసిందా మళ్ళీ మీనాని అని ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా అంతలా ఆలోచించేస్తున్నావు ఏంటి, ఎలా విన్ అయిపోయింది, ఎలా వచ్చేసాయి డబ్బులు అని బాధపడిపోతున్నావా, అంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా, నీకు చెప్తాను విను అని బాలు అంటుంటే, నేనెందుకు బాధపడతానురా, నాకెందుకు, నాకేం బాధ లేదు అని ప్రభావతి అంటుంది. నీకు బాధ లేకపోతే చింతామణి ఫోన్ చేసి నీకు ఇలా మీనాని మోసం చేస్తాను అని చెప్పినప్పుడు నీ బుద్ధి ఏమైపోయిందమ్మా, మీనాకి ఎందుకని చెప్పలేదు నువ్వు, మీనా మోసపోతుందని తెలిసి కావాలని బిర్యానీలు తెప్పించుకొని తింటావా, మీనాని అనగదొక్కడానికి ప్రయత్నిస్తావా, మీనా ఎక్కడికి వెళ్ళకపోతే ఇంట్లోనే ఉండి వంటలు చేసుకుంటూ పిచ్చిదానిలో బతుకుతుంది అనుకున్నావా, చిచ్చి ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మాత్రం మారదే, ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, నువ్వు అసలు మనిషివేనా లేకపోతే ఇంకేమన్నానా, నాకు ఎప్పటికీ అర్థం కాదు అనిక బాలు అంటుంటే, అమ్మో వీడికి మొత్తం తెలిసిపోయింది, ఎవరు చెప్పారు అన్నట్టు కాల ఆలోచిస్తూ ఉండిపోతుంది ప్రభావతి. ఏం ప్రభా నిజమేనా, అయ్యో కాదండి, ఎందుకు కాదు, మేమందరం విన్నాం, చింతామణియే చెప్పింది అని శృతి అంటుంది. ఏంటి చింతామణి చెప్పిందా, నాన్న విన్నావా, షాక్ అయిపోయింది, కానీ నేను కాదు అని మాత్రం మాట్లాడలేకపోయింది. అమ్మ ఇలాంటిదే నాన్న, నేను చాలాసార్లు చెప్పాను మీకు, అమ్మ ఎప్పుడు మీనా డెకరేషన్ చేయనివ్వడానికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. మొన్న నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పానా లేదా నీకు, నేను అమ్మ ఎలాగైనా ఆపుతుంది మీనాని అని, చూసావా ఆఖరికి ఈ రకంగా కూడా ఆవిడతో చేతులు కలిపి ఆపడానికి ప్రయత్నించింది. డబ్బులు లేక బాధపడుతున్న మీనాని అవమానించింది. ఇప్పుడు డబ్బులు వేసుకుని వచ్చేసరికి అమ్మ చూసావా ఎంత షాక్ అయిపోయి బాధలో ఉండిపోయిందో. ఒకళ్ళ గెలుపు ఎప్పుడు మనకు కూడా గెలుపు ఆనందంగా ఉండాలి, కానీ వాళ్ళు ఓడిపోతే చూద్దామని ఇలాంటి వాళ్ళని చింతామని నిన్నే చూస్తున్నానమ్మా నేను అని బాలు అనేసరికి, రే ఏంట్రా ఇప్పుడు ఏమైంది, అవును అది నాకు డెకరేషన్ చేయడానికి వెళ్ళడం ఇష్టం లేదు, ఇంట్లో కూర్చొని చక్కగా పని చేయక ఎందుకు బయట పనులన్నీ అని ఇక ప్రభావతి అంటుంటే, ఇంట్లో కూర్చొని చక్కగా పనులు చేయడమా, నీ డ్యాన్స్ క్లాస్ ద్వారా నువ్వు ఎంత సంపాదించేసావో చెప్తావో కొంచెం నాకు, అదేదో నువ్వే ఇంట్లో ఉండి పనులు చేసుకోవచ్చు కదా. నా మీనా డెకరేషన్లో ఒప్పుకుంటుంది, డెకరేషన్కి డబ్బులు సంపాదిస్తుంది, కానీ నీకులాగా దాచుకోదు వచ్చిన డబ్బులు, తన ఇంట్లో అందరికీ ఖర్చు పెడుతుంది, ఉన్న డబ్బులు దాచి పైన మేము రూమ్ కట్టుకోవడానికి ఉంటే అవి దాస్తుంది, కానీ నీకు అలాంటిది ఏం లేదు కదా, మేము పైన రూమ్ కట్టుకోవాలి కాబట్టి మీనా ఇలాంటి పనులన్నీ చేస్తుంది, లేకపోతే హ్యాపీగా ఇంట్లో కూర్చొని వంట చేసుకోవడానికి తనకేంటి నొప్పి, నీకులాగా అందరి కడుపు నిండాలి అని ఆలోచించకుండా ఉండదు మా మీనా, అందరి కడుపు నిండాలి, అందరూ తృప్తిగా తినాలి, వంట బాగా చేయాలి, డబ్బులు సంపాదించాలని ఉంటుంది నా మీనా. నీకు మీనా లాంటి బిహేవియర్ రావాలంటే ఈ జన్మలు సరిపోదులే నీకు అని బాలు అంటుంటే, కరెక్ట్గా చెప్పావురా. ఏం ప్రభా, మీనా ఇంకొకసారి డెకరేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి అడ్డంకాలు ఏమన్నా చేసావంటే మాత్రం నేను నీ ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను, మరో క్షణం కూడా ఆలోచించను, అసలు ఎక్కడి నుంచి వస్తావు నువ్వు, నాకు అర్థం కాదు, చింతామణితో కలిసి ఎందుకు నాటకాలు ఆడతావు నువ్వు అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, నాన్న ఇవన్నీ మా వల్ల కాదు, ఇంట్లోంచి వెళ్ళిపోతాం నాన్న, మీనా ప్రశాంతంగా మా ఇద్దరికి వండి పెట్టి డెకరేషన్లు చేసుకుంటుంది, సుఖంగా ఉంటుంది, నేను కూడా ఒక్కొక్కసారి ట్రిప్కి వెళ్ళిపోతున్నప్పుడు తనకి వంట బాధ కూడా ఉండదు, చాలా చిరాకు వచ్చేస్తుంది అన్న ప్రతిసారి అమ్మ బయటికి మీనా బయటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ ఇలా డెకరేషన్ నాశనం చేయడానికి చూడడం చాలా చిరాకు వస్తుంది నా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, రే
మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి కానీ ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసిందంటే దీన్నే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ప్రశాంతంగా అప్పుడు మీనా ఇంట్లోనే ఉండొచ్చు. రేపటి నుంచి ఎవరి వంటలు వాళ్ళే చేసుకుంటారు. మీనా ఎవరికి వడ్డించాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి కాఫీ విడిగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి భార్య భర్తలు వాళ్ళు చేసుకోండి. అడిగితే నీట్గా అడగండి, లేకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని ఇక సత్యం చెప్పడంతో ఇక ప్రభావతి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది అలా మీనాని చూస్తూ. ఇక కోపంతో రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆంటీ ఏదో ప్లాన్ అన్నారు, మొత్తం ప్లాన్ తిప్పి కొట్టేసినట్టుంది, చింతమణికి అడ్డంగా మిమ్మల్ని బుక్ చేసినట్టు ఉంది అని ఇక రోహిణి వెళ్ళి అడిగేసరికి అవును ఇది చెప్పదనుకున్నాను, నా పేరు చెప్పేసింది, కావాలని చెప్పిందో లేకపోతే వీళ్ళు అడిగారని చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. ఆ చింతమణి అంతే, కావాలని చెప్పి ఉంటుందిలే అని ఇక ప్రభావతి అయితే రోహిణితో అంటుంటే ఎందుకు అత్తయ్య అస్తమాలో తనని దెబ్బ కొట్టాలని చూస్తారు? నేనెక్కడ చూశాను రోహిణి? ఆవిడ చేస్తుంది కదా నాకు చెప్పింది, నేను విన్నాను. నేను తనకి చెప్పకపోవడం ఒకటే కారణం. దానికి ఇంతలాగా రాతంతం చేసి ఇంట్లో పెంట చేశారు. మా ఆయనతో నన్ను తిట్టిపిచ్చారు. అసలు చూస్తుంటేనే ఏదోలా అనిపించింది నాకు. ఈ మీనా ఉందే అసలు డెకరేషన్లన్నీ ఒప్పుకొని పూర్తి చేసుకోవచ్చు కదా, ఇవన్నీ నాకెందుకు, ఆయన దీన్ని అసలు బయటికి పంపొద్దు అనుకున్నాను. ఇప్పుడు ఆఖరికి ఇంట్లో వంటలు కూడా చేయాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళొచ్చు అని వాళ్ళ మావయ్య ఇంకా పచ్చజెండా ఊపేస్తే అది నా మాట ఎక్కడ వింటుంది? చెప్తాను, దీనికి డెకరేషన్లు రాకుండా చింతమణితో కలిసి ఇద్దరు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో మీనా విషయంలో ఆంటీ ఇంతలా ఉన్నారంటే రేపు నా గురించి నిజం తెలిస్తే పొరపాటున అసలు మీనా విషయంలో ఏ తప్పు లేదు, అయినా సరే మీనాని ఇంతలాగా ద్వేషిస్తుంది అత్తయ్య. కానీ నా విషయంలో చాలా తప్పులు ఉన్నాయి, అవన్నీ తెలిస్తే నా పరిస్థితి ఇంక అయిపోయినట్టే. ఈ ఇంట్లో ఆరక్షణం కూడా నిజం తెలుస్తూ ఉండనివ్వదు, బయటికి ఏంటేస్తారు అత్తయ్య. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఎలాగైనా మెల్లమెల్లగా నిజం చెప్దాం అనుకున్నాను, చింటు గురించి అసలు ఇంట్లో చెప్పడానికి కూడా లేకుండా పోయింది అని ఇక రోహిణి అయితే మనసులో అనుకుని తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఎలా చెప్పడం అని ఇక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి. హలో రోహిణి ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం లేదే, చింటు గారు నీతో మాట్లాడతారంట, అందుకని కాల్ చేశాను. సరే ఇవ్వు మాట్లాడతాను. అమ్మా ఎప్పుడు వస్తున్నావమ్మా? మొన్న పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఏంటి నువ్వు అలా ఉన్నావు? మొన్నటి నుంచి అడుగుదామంటే అమ్మమ్మ ఫోన్ చేయలేదు, ఇప్పుడు చేశాను. అలా ఉన్నావేంటి? అసలు నువ్వు మా అమ్మలాగే లేవు. ఆ రోజే అనేద్దాం అనుకున్నాను నువ్వు మా అమ్మవి కాదు అని, కానీ అమ్మమ్మ అనొద్దంది అని సైలెంట్ అయిపోయాను. ఆ రోజు నువ్వే నా అమ్మ పేరెంట్స్ మీటింగ్లో? అవునరా నేనే. ఆ రోజు నేను ఇలా నాకు చిన్న పని ఉంది, సో ఇలా మేకప్ వేశారనమాట, ఆ మేకప్తోనే వచ్చి నించున్నాను అంతేకన్నా అనేక రోహిణి చెప్పడంతో అవునా అమ్మ, కానీ అలా నువ్వు బాగాలేదు, ఇంకెప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి అలా రాకు సరేనా అని చింటూ చెప్పడంతో అలాగే కన్నా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. సరేనమ్మా ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఇక సుగుణమ్మ చెప్పేటప్పుడు ఫోన్ కట్ చేస్తుంది సుగుణమ్మ. ఏంటో అన్ని ప్రాబ్లమ్స్ నాకే. ఇప్పుడు కానీ చింటూ గురించి తెలిస్తే నా పని అయిపోయినట్టే. చింటూని వాళ్ళని బాలు ఆల్రెడీ స్కూల్ దగ్గర చూసేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే ఇక నేను వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడల్లా బాలు నన్ను చూసేసి గుర్తుపట్టేస్తాడు. దేవుడా ఈ పరిష్కారాన్ని నువ్వే చూపించాలి ప్లీజ్ తండ్రి అని ఇక రోహిణి అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక మీనా బాలు అయితే రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏంటండి మీ అమ్మగారి మీద అంత రేస్ అయిపోయారు అని మీనా అడిగేసరికి, లేకపోతే ఏంటి ఎంత నాటకాలు ఆడింది అసలు, ఇంత నాటకాలు ఎవరైనా ఆడతారా? తెలిసినప్పుడు ఇలా చెప్పాలి కదా. 9 లక్షలు అంటే మాటలా మీనా? 5 లక్షలు 5 లక్షలు మనం లాయర్కి ఇస్తే అందులో 2-3 లక్షలు మా అమ్మాయి తీసుకుంది, అవే ఇప్పటికి ఇంకా తిరిగి ఇవ్వలేకపోతుంది. అలాంటిది 9 లక్షలు మనం ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మీనా, నువ్వే చెప్పు అని బాలు అడిగేసరికి, అది నిజమేనండి, కానీ మన అదృష్టం కొద్దీ రవి శృతి మన వైపే ఉన్నారు. మీరు కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల, మీ ముగ్గురు కలవడం వల్లే, ప్లాన్ వల్లే ఇవాళ నా డబ్బులు నా చేతికి వచ్చాయి. ఇవి వెళ్ళి సింగరాజు గారికి కట్టేయాలి అనిక మీనా అంటుంటే, సింగరాజు గారి దగ్గర తెచ్చుకున్నావు కదా? అవును,
మనం వెళ్ళి కట్టేద్దాంలే అని చెప్పేసి ఇక బాలు మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.